హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. అవి ఏంటంటే ఫస్ట్ది ఆటో సజెషన్. అంటే ఆటో సజెషన్ అంటే చిన్నప్పటి నుంచి మీకు ఏదైతే మీ పెద్దలు కొన్ని నమ్మకాలు మీ మీద రుద్దారో వాళ్ళవి దాన్ని ఆటో సజెషన్స్ అంటారు. అవి ఆ యొక్క నెగిటివ్ ఆలోచన నుంచి మీరు ఎలా బయటపడాలనేది అది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైతే మీ చుట్టుపక్కల సమాజం గట్ట మిమ్మల్ని ఎలాగా డౌన్‌గా అంటే తక్కువగా చూడటం ఇయన్నీ జరుగుతాయి కాబట్టి, దీన్ని మీరు ఎలా నమ్ముతున్నారు? ఓకే. అటు నుంచి ఎలా బయటపడాలి మనం అన్నది. తర్వాత ఆహ్, మీ యొక్క ఎమోషన్స్ బాధ, దుఃఖం ఇంకా ఏ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అసూయ ఇలాంటి అట్లన్నీ కూడా అవి అసలు ఎలాగా అవి వస్తాయి? దాన్ని మనం ఎలాగా దాన్ని మొత్తం కంప్లీట్‌గా వాటిని రూపుమాపాలి అన్నది. అదేవిధంగా మీ చుట్టూ ఎటువంటి వ్యక్తుల్ని, ఎటువంటి గుణాలున్న వ్యక్తులు మీ చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీ మైండ్ ప్రశాంతంగా, హాయిగా, పాజిటివ్‌గా ఉండి మీకు ఆలోచనలు తగ్గి మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఫ్రెండ్స్. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది. దాని మీద కనుక మీకు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్‌లో చూపించడం జరుగుతుంది. ఓకే. ఫ్రెండ్స్, ముందుగా ఆటో సజెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మైండ్‌ని మీరు ప్రోగ్రామ్ చేసుకోకపోతే ఎవరో పట్టుకొచ్చి చెత్త ఏస్తారన్నమాట. అది ఏ చెత్తైనా అవ్వచ్చు అది. ఓకే. అలాగా నెగెటివ్ ఆలోచనలు మీ మైండ్‌లోకెళ్ళి బయటంతా కూడా మీ జీవితం అంతా కూడా నెగెటివ్ ఆలోచనల చుట్టూ తిరిగి, ఆ నెగెటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే మీకు మేనిఫెస్టేషన్ మీ దగ్గరికొస్తాయి. కాబట్టి మీ మైండ్ మీ చేతుల్లో ఉండాలి. మీ మైండ్‌ని మీరే ప్రోగ్రామ్ చేసుకోవాలి. అంటే ఒక సరైన ఆలోచన తీసుకొని, ఇది సరైందా? కాదని మళ్ళీ చెక్ చేసుకొని, ఈ ఆలోచన వల్ల నా భవిష్యత్తు ఏంటి అని ఒకసారి క్లారిటీ తెచ్చుకొని, మీరు అప్పుడు పాజిటివ్ వైపు ఆ ఆలోచన వైపు అడుగులు వేస్తే, అది మీ మైండ్‌లోకి వెళ్ళి అదే మీకు బయట మేనిఫెస్ట్ అయ్యి మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఒకవేళ మీరు కనుక మీ మైండ్‌ని మీరు ఉపయోగించలేదనుకో, మీ ఆలోచన మీకు తెలియలేదనుకో ఏం చెయ్యాలో భవిష్యత్తు సంబంధించి, పక్క వీళ్ళ ఉన్న చెత్త మాటలు, వాళ్ళిచ్చిన చెత్త ఐడియాస్ అన్నీ కూడా మీ మైండ్‌లోకి ఎక్కించుకొని, మీ జీవితాన్ని ఆహ్, మీరు చేతులారా మీరే పాడు చేసుకుంటారనమాట. ఓకే. మీ మీ మైండ్ మీరే ప్రోగ్రామ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలి? మంచి సరైన ఆలోచనలతోటి మీ మైండ్ మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. మీ మైండ్ మీరే వాడాలి. మీరు వాడకపోతే ఎవరో ఏదో చెప్పినట్టుగానే మీ మైండ్‌లో యేసుకుంటా ఉంటారన్నమాట. మీరు వాడకపోతే ఏమవ్వదు. పక్క వాళ్ళు అట్టుకొచ్చి మీ మైండ్ పక్క వాళ్ళు యేసుకుంటారు ఆటోమేటిక్‌గా. ఓకే. ఎందుకంటే మీ మైండ్ మీ కంట్రోల్, మీరు పక్క వాళ్ళ విషయాలు మీకు ఎక్కించుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు మీ మైండ్ కంట్రోల్ ఉన్నారు. ఓకే. మీ మైండ్ మీ కంట్రోల్‌లో లేదు. మీరు మీ మైండ్ కంట్రోల్ ఉన్నారు. పక్కోళ్ళు ఏది పడితే అది చెత్త అట్టుకొచ్చి మీ దాంట్లో యేసుకుంటున్నారు. కాబట్టి మీ మీ కంట్రోల్‌లో మీ మైండ్ ఉండాలంటే సరైన ఆలోచన మాత్రమే మీ మైండ్‌కి పంపించుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే. సరైన ఆలోచన అంటే ఒకటే. ఒక ఆలోచన తీసుకొని ఇది నాకు ఉపయోగపడుతది. దానివల్ల నేను ఇలా డెవలప్ అవుతాను. ఓకే. ఇక్కడ ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్‌గా నేను ఎదుగుతాను. నా సోల్ పరంగా. ఓకే. అన్న ఈ రీతి. బిజినెస్ ఓరియెంటెడ్ అయితే బిజినెస్ పరంగా ఇది చేస్తే నేను ఇలా డెవలప్ అవుతాను. జాబ్ పరంగా అయితే నేను ఇది చదివితే, ఈ సబ్జెక్ట్ చదివితే, ఈ ఎగ్జామ్ రాస్తే నేను అలా వస్తాను ఎగ్జామ్‌లో. ఓకే. పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా. ఇట్లా మాట మీకు అంటే ప్రాపంచిక విషయాల్లో నేను చెప్తున్నా. ఆధ్యాత్మికంగా కూడా అదే విధంగా చెప్తున్నా. ఓకే. మీరు చెప్పాను కదా! ఇన్ని గంటలు ధ్యానం చేస్తే మీరు ఈ సోల్‌కి ఎలా కనెక్ట్ అవుతారని నా వీడియోలో ఆల్రెడీ ఉంది చూడండి. అలా మీరు స్పిరిచువల్‌గా ఎదగాలంటే ఇట్లా. స్పిరిచువల్‌గా, ఆధ్యాత్మికంగా 2 ఇటు ప్రాపంచికంగా, ఇటు ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదగాలన్నా కూడా ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నా పాత వీడియోలు ఉన్నాయి దేనికి దానికి. అవి చూసుకోండి. ఇటు 2 కూడా జోడు గుర్రాల్లాగా మీరు ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇటు ప్రాపంచికము బాగుండాలి, ఇటు ఆధ్యాత్మికం 2 బాగుండాలి. ఓకే. ఈ 2 సమానంగా ఉంటేనే జోడు గుర్రాలు అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలరు. మీరు ఓన్లీ ధ్యానం చేస్తూ కూర్చున్నారనుకోండి, ఇక్కడ ప్రాపంచికం చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ జీవన కార్యక్రమాల్లో ఏదో ఎళ్తూ వస్తది. ఓకే. మీరు ధ్యానం చేసినప్పుడు అది మిమ్మల్ని కుమ్మేస్తా ఉంటది. అది చేయలేదు మిస్ అవుతా అన్నట్టు. సో, ఈ ధ్యాన శక్తి చేస్తున్నప్పుడు అక్కడ మీకు ఒక 10 గంటలు అవ్వాల్సిన వర్క్ గంటన్నరలో అయిపోతాయి ప్రాపంచికంలో. సో, ఇక్కడ ధ్యాన శక్తిని ఉపయోగించుకొని ప్రాపంచికలో ఒక పక్క ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే 12 గంటలు దీనికన్నట్టు, 12 గంటలు దానికన్నట్టు. ఓకే. ఇలా బ్యాలెన్స్‌గా చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్ మాట, పాజిటివ్ ఆలోచనతో మీరు
మీ యొక్క మైండ్ని నిర్మాణం చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఓకే. మీరు వదిలేస్తే అది పక్కోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పినవన్నీ వింటా ఉంటారు. ఏం చేయాలో తెలీదు. చిరాకుగా ఉంటది. ఆడొకటి చెప్తాడు, ఈడొకటి చెప్తాడు. ఆడి ఫ్రీక్వెన్సీ వాడి లెవెల్ తగ్గట్టు వాడు చెప్తా ఉంటాడు. వాడు ధ్యానం చేయడు. ఇంకేదేదో తింటా బయట ఏదో ఆడు నాన్ మెడిటేటర్ అవ్వుండొచ్చు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మీకు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ సంబంధించిన ఆలోచనలన్నీ మీకు అటుగా చేస్తాడు. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా వాళ్ళున్న ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీ అనుకో, అక్కడ మీరు వాళ్ళ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి అయ్యే మాటలు, అయ్యే ఆలోచనలు మీ మైండ్ తిరుగుతా ఉంటూ, ఓహో! నా బతుకు ఇంతేనేమో అన్న అండర్‌స్టాండింగ్ వచ్చేసి చివరికి మీ బతుకు అలా ఉంటది. మీ బతుకు మీ చేతుల్లో ఉండాలి. ఓకే. ఓకే. మీ బతుకు మీరు ఒక స్థాయిలో ఉండాలి. ఒక ఉన్నత స్థాయిలో ఉండాలంటే మీ మైండ్ మీరే ప్రోగ్రామ్ చేయండి. ఓకే. పక్కోడు చెప్పింది వినటం కాదు. మీరు ఎప్పుడైతే డైలీ ఒక 3 అవర్స్ మెడిటేషన్ చేస్తారో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదనేది మీ లోపల నుంచి వస్తుంది ఆటోమేటిక్‌గా. ఇన్‌ట్యూషన్ అంటారు. అనిపిస్తుంది బాగా తీవ్రంగా. లేదా కనిపిస్తుంది. లేదా ఏమైనా వినిపిస్తుంది వాయిస్. మీ యొక్క ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి ఈ 3 లెవెల్ ఉంటది మీ సోల్. కనిపించడం గానీ, అంటే ఇక్కడ ఏమైనా చూడొచ్చు. లేదా వినిపించడం వాయిస్ వస్తది లోపల నుంచి. వినిపించడం. లేదా మీకు అనిపిస్తది. నాకు అలా అనిపించారు, అలా చేశానురా అంటారు. అంటే ఏంటి మీ ఆత్మది. ఓకే. సో, కాబట్టి ఈ 3 లెవెల్‌లో ఉంటది. ఎప్పుడైతే మీరు 3 అవర్స్ మెడిటేషన్ చేస్తారో, మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదో మీ సోలే ఇస్తది. మీరు పక్క వాళ్ళ ఆలోచనలేం తీసుకోవసరం లేదు. ఓకే. మీరు ధ్యానం చేయనప్పుడు ఒకరి మీద డిపెండ్ అవుతారు. తర్వాత అది ఈలోపు పుణ్యకాలం కాస్త గడుస్తూ ఉంటది. ఓకే. అంటే వాళ్ళ డిజైన్ ప్రకారం ఉంటారు తప్ప, మీ డిజైన్ ప్రకారం మీరు వెళ్ళరు. జీవితం కాస్త వేస్ట్ అవుతది. కాబట్టి మీరు ఎప్పుడైనా డైలీ 3 అవర్స్ ధ్యానం చేసి, మీ సోల్ చెప్పిన ప్రకారమే మీరు వెళ్ళండి ముందుకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్‌లో మీ మొబైల్ ఫోన్. మీ ఫోన్‌లో మీరు ఓన్ యాప్స్ మీరేసుకోండి. ధ్యానం చేసుకుంటే మీకు వస్తాయి కదా! థాట్స్, ఆలోచనలు. మనం రకరకాల యాప్‌లేస్తాం. ఓకే. మీకు తెలుసు. అయ్యేయైనా యాప్స్ అవ్వచ్చు మీకు ఉపయోగపడేవి. ఓకే. ఆ యాప్‌లు ఏయైతే ఉన్నాయో అయ్యే మీ ఆలోచనలు. మొబైల్ ఫోన్ మీరైతే మీ యాప్‌లో మీ ఆలోచనలు. అవి మీరేసుకోండి. మీరేయకుండా పక్కోళ్ళు యేసుకుంటే ఏమవుతది? ఏ నెగెటివ్ వైరస్ వత్తది దానికి. మొబైల్ కాస్త అది ఖరాబ్ అవుతది. అది నేను చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతదని. మొబైల్ ఫోన్ మీరైతే మీ ఓన్ యాప్‌లో మీరు క్రియేట్ చేసుకొని యేసుకోండి. ధ్యాన శక్తితోటి. ఓకే. అప్పుడు ఈ మొబైల్ సేఫ్‌గా ఉంటది. మీకు నచ్చినట్టు మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఒక సిస్టమేటిక్‌గా చేసుకోవచ్చు మీ లైఫ్‌లో. మీ జీవితం సక్రమంగా వెళ్తుంది. ఒకవేళ అలా చేయలేదనుకో, కొంతమందికి పేరెంట్స్ ఏమంటారంటే, "యూ ఆర్ నాట్ స్మార్ట్." ఓకే. నీ నీ వల్ల అక్కడ నువ్వు అంత కరెక్ట్ కాదు. నువ్వేం సరిగ్గా చదవవు. నువ్వేమి ఎందుకు పనికిరాని వాడవు. ఇట్లా కొంతమంది పేరెంట్స్ ఇంట్లో సాధిస్తూ ఉంటారు పిల్లల్ని. ఓకే. ఈడు చిన్నప్పటి నుంచి ఇది ఇలా అంటానే ఉంటారు. ఈడు మైండ్‌లో ఎక్కించుకొని దాన్ని రిపీట్. ఆటో సజెషన్ అంటే ఏంటి? మీ యొక్క ఉన్న ఆలోచనని ఏదైతే రిపీట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు డైలీ చెప్తూ ఉంటారో, మీరు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారో ఆటో సజెషన్ అయిపోతుంది. అది మీ జీవితంలో ఎందుకు పనికిరాకుండా అవుతారన్నమాట. ఓకే. ఇది నీ వల్ల కాదు. నీ బతికింతే. నువ్వు అన్నీ ఫెయిల్ అయిపోయావు. నువ్వు దేనికి పనిచేయవు. నీకు ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇలా అంటా ఉన్నారనుకో మామూలుగా పేరెంట్స్. ఓకే. నువ్వు తెలివి తక్కువోడని చెప్పేసి. అది మీరు నమ్మారనుకో, ఓకే. మీరు చెప్పారు. మీ పేరెంట్స్. మీరు దాన్ని నమ్మారు. ఇంకా పక్కోడు ఏదో కూడా అదే చెప్పాడు. నమ్మారు. ఈ నమ్మకాలే మీ జీవితం. మీరు నమ్మారంటే అయిపోయింది. మీ మేనిఫెస్టో మీ దగ్గర ఉంటది. అంటే మీరు ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నట్టు లెక్క. కాబట్టి పక్క వాళ్ళ విషయాలు వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా అనవసరం. మిమ్మల్ని తక్కువ చేసి, మిమ్మల్ని దిగజార్చి, మీ యొక్క స్థాయిని తగ్గించే అన్నీ కూడా అవి సరికాని మాటలు, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ వాటిని తీసి పక్కన పెట్టండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనొచ్చు, బయట వాళ్ళు అనొచ్చు. ఓకే. ఎప్పుడు కూడా మీరు అభివృద్ధిలో ఉంటారో, మీరు ఇంకా సాధిస్తారు, ఇంకా ఎవరైతే పుషప్ ఇస్తూ ఉంటారో అవి పాజిటివ్ థాట్స్ మాట. అలాగే సొసైటీ ఏమంటది? సొసైటీ అంటే ఎవరు? మన చుట్టూ ఉన్న బ్యాచ్. ఓకే. ఒకడొచ్చి అంటాడు, నీ వల్ల అవ్వదురా అంటాడు. ఓకే. ఆషామాషి అనుకున్నావా ఇది చేయటం అని ఒకడంటాడు. ఓకే. అంత ఈజీయా అది ఆ జాబ్ అనేది అని ఒకడంటాడు. ఈ బిజినెస్ అంత ఈజీ కాదు. ఎంతమంది ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నారు అని ఇంకొకడు అంటాడు. నెగెటివ్ అన్నీ నో మాట. ఇలా చుట్టూ ఏముంటదంటే కాంట్ డూ దిస్ వన్. నేను చెయ్యలేను, నా వల్ల కాదు. నో ఇలాంటి
ఈ పదాలు వీళ్ళ డిక్షనరీలో తిరుగుతామట. వీడొచ్చి మీ దగ్గర అంటూ ఉంటాడు అంత మాటలు. అవి మీరు రోజు వింటూ ఉంటారు. అంటే ఆటో సజెషన్స్ తీసుకుంటారనమాట. అవి మీరు నమ్మారనుకో, ఆళ్ళ 10 మంది అయ్యారు, 10 మంది అవ్వలేదు. నా వల్ల ఎక్కడ అవుతాయి మీరు నమ్మేస్తారు. ఆ 10 మంది ఎందుకు పోయారు? వాళ్ళు నమ్మారు కాబట్టి పోయారు వాళ్ళు. మీరు కూడా నమ్మారనుకో, మీరు కూడా అంతే. అలా వాళ్ళ అవ్వలేదని రిపీట్‌గా చేస్తున్నారనుకో, మీ నమ్మకం అయిపోతుంది. మీ నమ్మకం మీ జీవితం. మీరు చేయలేరు పటండి. కాబట్టి ఇలాగా నో చెప్పేవాళ్ళు గానీ, చేయలేను, నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఇలాంటి బ్యాచ్ ఎవరన్నా అన్నా, వాడికంటే వాళ్ళంటే పెద్దోళ్ళురా అని ఇలాంటి డైలాగులేసినా అది ఏ ఏ పరంగా అయినా గానీ, అలాంటి వ్యక్తులు తీసి పక్కన పెట్టండి. ఓకే. వీళ్ళంతా కూడా నెగెటివ్ ఎనర్జీలో ఉన్నవాళ్ళమాట. ఓకే. వీళ్ళు నెగెటివ్ థాట్స్ తప్ప, ఇలాంటి సరికాని మాటలే తప్ప ఇంక వాళ్ళ దగ్గర పాజిటివ్ అనేది ఎప్పటికి రాదు. మరి మీ చుట్టూ ఇలాంటి నెగెటివ్ వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎక్కడ డెవలప్ అవుతారు? కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న పీపుల్ ఎలా సెలెక్ట్ చేయాలన్నది నెక్స్ట్ మళ్ళీ నేను ఈ వీడియోలో మీకు చివరిలో చెప్తాను చూడండి. ఓకే. మీ చుట్టూ ఎలా ఫిల్టర్ చేసుకోవాలి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని. ఓకే. ఎలా తీసి పక్కన పెట్టాలి, ఎటువంటి వ్యక్తులు మీరు అట్రాక్ట్ చేయాలి, ఎటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అప్పుడు మీ లైఫ్ ఎంత హుందాగా, అందంగా అభివృద్ధిలోకి వెళ్తుందన్నది మీరు తెలుస్తుంది. ఓకే. అలాగే సొసైటీ ఇలా అంటది. నువ్వు చేయలేవు, చెందలేవని. ఓకే. వీళ్ళని కూడా మీరు దగ్గర పెట్టాలి. ఐ మీన్ దగ్గర రానివ్వకూడదు ఈ బ్యాచ్‌ని. నెక్స్ట్ ఓకే. ఫస్ట్ పేరెంట్స్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా నీ వల్ల కాదంటే ఆళ్ళని మీరు రిసీవ్ చేసుకోవసరం లేదు. ఓకే. సైలెంట్‌గా ఉండండి ఆ టైం. మౌనంలో ఉండండి, ధ్యానం చేయండి. ఆటోమేటిక్‌గా ఇవన్నీ వెళ్ళిపోతాయి. మీరేం రిసీవ్ చేసుకోరు. మీ లోపల ఏం చెప్తుందో దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆహ్, తర్వాత సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అంటే ఫోన్‌లో అది యూట్యూబ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు. ఉన్నాయి కదా! మిమ్మల్ని పొగిడితే ఇలా ఒక బెలూన్‌లో ఉబ్బిపోతారు. ఎవడన్నా 4 లైకులు కొట్టినా, 4 మెసేజ్‌లు పెట్టినా, ఇది పెట్టినా. పెట్టకపోతే డౌన్ అయిపోతారు. అంటే ఇదెప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటారు? మీ దగ్గర ధ్యాన శక్తి లేనప్పుడు ఈట్లి మీద డిపెండ్ అవుతూ ఉంటారనమాట. ఆ రెస్పెక్ట్ ఇస్తే ఏంటి? ఇస్తే ఓ నమస్కారం, ఇవ్వకపోతే 2 నమస్కారాలు. ఓకే. ఆడిచ్చినా ఇక్కడ ఒరిగేదేం లేదు. ఇవ్వకపోయినా ఒరిగేదేం లేదు. ఎందుకంటే మీరు మగాడో కాదో మీకు తెలుసు. పక్కోడు చెప్పవసరం లేదు. మీ దగ్గర దమ్ముందో లేదో మీకు తెలుసు. వాళ్ళు చెప్పవసరం లేదు. ఓకే. ఇలాగా పొగడ్తలకి పడిపోవడం లేదా దేనికి అవసరంలా. ఓకే. బ్యాలెన్స్‌గా ఉండండి. ఓకే. గౌరవించారు ఒక నమస్కారం. గౌరవం ఉండదు 2 నమస్కారాలు పెట్టండి. అంటే ఏంటి? ఎప్పుడు కూడా స్టాయిక్‌గా ఉండండి. ఓకే. సుఖాల్ని, దుఃఖాలు రెండిట్లో కూడా బ్యాలెన్స్‌గా చేసుకున్న వాడిని స్టాయిక్ అంటారు. అట్లా 2 ఎవరు రిసీవ్ చేసుకుంటారో సమానంగా ఒక 3 గంటలు ఎవరైతే ధ్యానం చేస్తారో డైలీ వాడు రిసీవ్ చేసుకుంటాడు. ఓకే. మిగతా వాళ్ళన్నీ కూడా ఆహ్, చెప్పాను కదా! వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. పక్కోళ్ళ మీద ఐ మీన్ పక్కోళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు. అది సోషల్ మీడియా పరంగా గానీ, మనీ పరంగా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు పక్క వాళ్ళ నుంచి. వాళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళు నాకు ఏదో చెయ్యాలి, చెందాలని. ఓకే. ఇక్కడ సోషల్ మీడియా అప్పుడు మీకు ఎవరికి మిమ్మల్ని లైక్ చేయలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటది? యూ ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్ అని అక్కడొస్తది. ఓకే. సో, దీన్ని కూడా మీరు నమ్మొద్దు. ఓకే. మీరు దేన్ని నమ్మాలి? మీరు డైలీ ధ్యానం చేసి మీ లోపల నుంచి ఏమొస్తుందో దాన్ని చేసుకొని మీరు వెళ్ళిపోండి అంతే. భగవద్గీతలో చెప్పినట్టు దేన్ని మీరు ఆశించొద్దు. మీ డ్యూటీ చేయడం వరకే. రిజల్ట్ పక్కాగా వస్తది. ఇవాళ రాకపోవచ్చు. రేపు పక్కాగా వస్తది. అది ఎవరు ఆపలేరు అది. మీకు వచ్చే రిజల్ట్స్. ఓకే. ఎవరో మిమ్మల్ని గురించి తక్కువగా చేసినంత మాత్రాన అక్కడేం ఆగదు. ఓకే. మీకుండే బలగం మీకుంటది. మీకుండి ఉంటది. కానీ మీరు త్రికరణ శుద్ధిగా ఉన్నారా లేదా? అంటే మనసులో ఏమనుకుంటున్నారో అది మీరు మాట్లాడాలి. తర్వాత మీరు చేసే వర్క్ కూడా అదే అయ్యి ఉండాలి. ఈ 3 ఒకే అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడు మీకు లైక్‌లు, గీకులతో మీకేం పనేం లేదు. అయి ఆటోమేటిక్‌గా మీ దగ్గరకొస్తారు జనాలు. ఓకే. సో, సోషల్ మీడియా ఏం చెప్తుంది? నువ్వు సక్సెస్‌ఫుల్ కాదు అని చెప్తుంది. అది మీరు అంతమాటలంతా కూర్చున్నారనుకో, మీ మైండ్‌లో ఇదుంటది తప్ప మీరు చేసే పని పక్కన పెట్టేస్తారు ఫస్ట్. ఈడు నన్ను డిస్‌లైక్ చేసాడు, నన్ను ఆహ్, అన్స సబ్‌స్క్రైబ్ చేసాడు. ఇట్లా మీరు హ్మ్. ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. దానివల్ల ఇంకా డౌన్ అయిపోయి మీ ఎనర్జీ అక్కడ కూడా మీకు అది ఆటో సజెషన్ కింద మీరు నమ్మారనుకో, మీ జీవితంలో ఎదుగుదల ఉండదింక. ఏం చేసినా కూడా ఈ సోషల్ మీడియాలో నార్మల్‌గా ఉన్నట్టు ఉంటదనమాట. కాబట్టి అయన్నీ మీకు అనవసరం. మీరు త్రికరణ శుద్ధిగా వర్క్ ఏదైతే ఉందో ఇష్టపడి మీరు
100కి 100% మీరు చేస్తున్నారా లేదా అన్నది మీకు ఇంపార్టెంట్. మీ మీ చేసే వర్క్‌లో మీరు తప్పు లేకుండా చూసుకోండి. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తుంటాయి. ఓకే. ఒకళ్ళు మీరంటే పడినోళ్ళు ఉంటారు. మీరంటే వాళ్ళకి పడదు. పైకి ముచ్చటగా పళ్ళు ఇకిలిస్తారు మీ దగ్గర. కానీ వాడి లోపల ఉండేదంతా కూడా జెలసీ, అసూయతో ఉంటాడాడు. ఆడేం చేస్తాడు? డిస్‌లైక్ కొడతాడు కొంచెం. ఓకే. ఆడికి జీర్ణించుకోలేడనమాట ఈ సక్సెస్‌ని. ఓకే. ఇలాంటివి ఎళ్తున్నప్పుడు మనం ట్రైన్‌లో ఎక్కుతున్నప్పుడు ఇలాంటి బ్యాచ్‌ది వస్తా ఉంటారు, దిగుతా ఉంటారు. మనం పట్టించుకోకూడదు. నీ గమ్యస్థానం ఏదైతే ఉందో, నువ్వు ఒక వర్క్ చేయాలన్నప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నీ పని నువ్వు చేసుకొని దాన్ని వదిలేయి. నేచర్ చూసుకోండి దాని రిజల్ట్స్ అనేది. ఓకే. ఈ ఆటో సజెషన్ ఎప్పుడైతే మీరు ఒకవేళ ఆటో సజెషన్ మీ అన్ని నేను చెప్పిన నెగెటివ్ పీపుల్ అన్ని ఎలా తీసుకున్నారనుకో మీకేమనిపిస్తుంది? ఐ యామ్ అన్‌లక్కీ. నేను దురదృష్టవంతుడిని. ఓకే. నేను ఫెయిల్ అయిపోతూ ఉంటాను ప్రతి దాంట్లోని. ఓకే. నన్ను ఎవరు గౌరవించరు. ఇలాంటిది స్నేహితులందరూ వన్ బై వన్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ స్నేహితుల ఆలోచనలు. అంటే నేను అన్‌లక్కీ, నేను దురదృష్టవంతుడిని, ఫెయిల్ అయిపోతాను. ఓకే. నన్ను లోగా చూస్తారు, అందరూ తక్కువగా చూస్తారు. ఓకే. నాకు ఏ పనులవ్వవు. ఇయన్నీ కూడా నెగెటివ్ ఇలానే ఫ్రెండ్స్ వన్ బై వన్ వచ్చేస్తాయి. ఒక్క నెగెటివ్ ఆలోచన వచ్చిందంటే చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ వెంటాడుతూ ఉంటాయి. ఇయ్యే మీరు నమ్మారనుకో మీ జీవితం అదే. మీరు నమ్మిందే మీ జీవితం కదా! కాబట్టి ఈ పదాలన్నీ కూడా మీ డిక్షనరీ ఉండొద్దు. అన్‌లక్కీ, ఫెయిల్, ఓకే, సాడ్, ఓకే, యాంగర్ ఇలాంటి ఈ నెగెటివ్ పదాలు కొన్ని ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా మీ డిక్షనరీ ఉండొద్దు. ఓకే. నో అనేది మీ డిక్షనరీ అసలు ఉండొద్దు అసలే. కాంట్ డూ తీసి పక్కన పెట్టండి. ఇవన్నీ మీ డిక్షనరీలో ఉండవలసినవి కాదు. ఓకే. ఇవి తీసేస్తే మిగిలేదే పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట. ఓకే. నేనిది చేయగలను. అది చాలా చిన్న మ్యాటర్ నాకు. అట్లా. అది నేను చేయగలను. ఓకే. ఆల్రెడీ గతంలో మీరు సాధించినవి ఉంటాయి కదా! అవన్నీ ఒకసారి తలుచుకోండి చిన్న చిన్నవే. అవి మీకు బూస్టింగ్ ఇస్తా ఉంటాయన్నమాట. ఓహ్! అన్నట్టు. ఓకే. అప్పుడు మీ మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్‌లో వెళ్తూ ఉంటదన్నమాట. మరి ఆటో సజెషన్‌లో మీ యొక్క పాజిటివ్ థాట్స్ ఎట్లా ఉండాలంటే, ఈ సిట్యుయేషన్ నేను హ్యాండిల్ చేయగలను. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఓకే. నేను ఇది చేయగలను. ఓకే. ఇది నాకు చిన్న మ్యాటర్ ఇది. ఓకే. ఇట్లా మిమ్మల్ని మీకు మీరే ఆటో సజెషన్ మీరు ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. నేను స్మార్ట్. ఓకే. నేను చాలా తెలివైన వాడిని. ఓకే. మీకు మీరే బూస్టింగ్. ఓకే. నేను తెలివైన వాడిని. ఐ యామ్ లక్కీ. నేను చాలా లక్కీ. ఓకే. ఇట్లా పాజిటివ్ పదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దాంట్లో వేసుకోవాలి. ఓకే. ఆహ్, హ్యాపీనెస్ సంబంధించి, ఆనందానికి సంబంధించి, ఓకే, విజయాలకు సంబంధించి ఏ పదాలైతే ఉంటాయో అవన్నీ కూడా మీ మైండ్‌లోకి ఎక్కించుకోండి. ఎందుకంటే అవి మీరు నమ్ముతారు. మీ జీవితం మీరు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉంటది. ఓకే. నేను ఏదైనా సాధించగలను. ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకే. ఐ క్యాన్ డూ ఎనీథింగ్. మీకు మీరే డిసైడ్ అయిపోండి. నేను ఏదైనా సాధించగలను అన్నప్పుడు మీ మైండ్‌కి ఇచ్చుకోండి. ఓకే. నాకు ఏది అడ్డు కాదు. నేను ఏది అనుకుంటే అది సాధించగలను. ఇలాంటి పదాలన్నీ కూడా మీ మైండ్ ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళు ఏం చెప్పినా మీరు వినవసరంలా. మీరు అనుకోవటం, మీరు నమ్మటం ఆటోమేటిక్‌గా మీ మేనిఫెస్టో మీ దగ్గరకొస్తాయి. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇటువంటి పదాలు, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే "ఒరేయ్! నీకేంట్రా నువ్వు చేస్తావురా" అన్న వ్యక్తుల చుట్టూ తర్వాత "ఒరేయ్! నువ్వు మాకంటే పలానా దాంట్లో సాధించావురా" అని గతంలో గుర్తు చేస్తుంటారు మంచివి. మేము దాంట్లో సక్సెస్ అవ్వలేదు. నువ్వు సక్సెస్ అయ్యి నువ్వు మామూలు వ్యక్తివి కాదురా అన్న వాళ్ళతో మీ ఫ్రెండ్‌షిప్ ఉండాలి. ఓకే. నీ నీ దగ్గర చాలా కేపబిలిటీస్ ఉన్నారా? చాలా సామర్థ్యాలు ఉన్నారా? నువ్వు ఏదైనా చేయగలవురా అన్న వ్యక్తితో మీరుండాలి. ఎక్కువగా ధ్యానం గురించి మాట్లాడిన వాళ్ళతోటి, ఎక్కువగా ఎనర్జీ గురించి మాట్లాడిన వాళ్ళతోటి మీరుండాలి. ఓకే. ఎనర్జీ లేకపోతే కనుక ఆటోమేటిక్‌గా ఎనర్జీ లేని పీపుల్ ఎలా ఉంటారో మీకు తెలుసు. అన్నీ కూడా పనికిరాని మాటలు కంపారిజన్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు మీ చుట్టూను. ఓకే. ఎక్కువగా వాగుతా, పనికిరాని విషయాలు మాట్లాడుతూ, ఓకే. సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ, డౌట్, సందేహాలతో ఉంటా బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ అంతా తీసి పక్కన పెట్టండి ఆటోమేటిక్‌గా. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన మంచి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు మీరు అనుకుంటా ఉంటే అయ్యే ఆటోమేషన్‌గా మీ నమ్మకాలుగా మారిపోతాయి. అవే మీ జీవితంలోకి వచ్చి చేరుతాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పి పదాలన్నీ కూడా మంచి పదాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, అదృష్టం సంబంధించి, సక్సెస్‌ఫుల్ సంబంధించి, హ్యాపీనెస్ సంబంధించి ఇలా పాజిటివ్ వర్డ్స్. ఇవన్నీ కూడా నేను చేయగలను. నేను ఏదైనా చేయగలను. ఓకే. నేను అన్నీ సాధించగలను. గతంలో ఆల్రెడీ చేసున్నాను. ఓకే. ఇవి ఎప్పుడైతే మీరు అదే పదే
అగైన్ రిపీటెడ్గా అంటారో అవే మీ లైఫ్‌లోకి స్థితమైపోతాయి మాట. అలా అనడం వల్ల ఏంటంటే, మీ మైండు వింటూ ఉంటది ఎప్పుడు కూడా. ఓకే. మీ మైండ్ ఏం రెస్ట్ తీసుకోదు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు వింటూనే ఉంటది. ఇవెప్పుడు అదే పదే పదే వింటున్నారో, ఓహ్! ఇతనికి ఇది కావాలి అని లోపలికెళ్ళి అది బయటికి మేనిఫెస్ట్ అయ్యేలా చేసి మీకిచ్చేస్తది. ఓకే. మీరేం చేయాలి? ఒక 3 గంటలు ధ్యానం చేసి దానికి కొంచెం విత్తనం పెట్టితే మనం వాటరేస్తే మొక్క ఎలా వస్తదో, ఈ ధ్యానం అనే శక్తిని మీరు 3 గంటలు ధ్యానం చేసి మీకేం కావాలో దాన్ని మీరు అదే పదే పదే వింటూ, దానికి సంబంధించిన పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళ పాజిటివ్ సంబంధించిన ఆలోచనలు కూడా దానికి ఇంకా బూస్టింగ్ ఇస్తా ఉంటాయన్నమాట. అప్పుడు సింపుల్‌గా అయిపోద్ది. అది ఏ పని అవ్వచ్చు. అది ఎనీ బిజినెస్ అవ్వచ్చు, ఎనీ జాబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు కావాల్సినది ఏం కావాలో స్పష్టంగా ఒకే ఐడియా. ఓకే. ఇప్పుడు మీకు పెళ్లి అవ్వలేదు. పిల్లల గురించి మీరు మాట్లాడొద్దు ఇక్కడ. ప్రతిసారి చెప్పినట్టు పిల్లల గురించి మాట్లాడొద్దు. ముందు పెళ్లి. పెళ్లి గురించి నీ వర్క్ ఉండాలిక్కడ. ఓకే. పెళ్లి అయిపోయాక అప్పుడు తర్వాత పిల్లల గురించి నువ్వు చెయ్యి. ఇప్పుడు పిల్లల గురించి నీకెందుకు? అలాగే 2, 3 ఎట్టేసుకుంటారు కొంతమంది. ఓకే. ఇక టాస్క్ కూడా ఎలా ఉండాలంటే ఒకే పని. అంటే ఒకే జాబు. జాబ్ అంటే ఇక్కడ ఏదో ఉద్యోగమనే కాదు. మీరు చేసి ఏదో కర్రీ వండుతున్నారు. అది కూడా జాబే చెప్పాలంటే. ఒక టాస్క్ అది. ఓకే. కర్రీ క కర్రీ వండుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్ కిచెన్‌లో ఉన్నారు. ఆ పని అయిపోయాక మీరు వాకిలి తుడుచుకోండి అన్నట్టు. ఓకే. బ్రష్ చేయండి ముందు. బ్రష్ చేస్తున్నారు కదా! బ్రష్ అయిపోయాక బాతింగ్ రెండోది. ఒకదాని తర్వాత ఒకటి. మీరు కనుక 10 రకాల పనులు చేసేద్దామని చెప్పేసి అన్నారని మీరు ఏ పని చేయరు. మీ మైండ్ కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఎనర్జీ ఈ 10 రకాలంటికి వెళ్తా ఉంటది. ఏ పని చేయరు మీరు. ఓకే. అలాగే ఎక్కడేసిన గొంగలు అక్కడే. కాబట్టి ఒకే పని తీసుకోండి. అది చిన్నదా, పెద్దదా మ్యాటర్ కాదు. ఒకే పని తీసుకున్నారా లేదా? అప్పుడు మీ యొక్క ఎనర్జీ ఏదవుతుందో ఆ ఎనర్జీ ఆ పనికెళ్ళి అది సక్సెస్ అవుతదక్కడ. ఓకే. అప్పుడు నెక్స్ట్ వర్క్‌కెళ్ళండి మీరు. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంపవరింగ్ పీపుల్ అంటే మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ యొక్క సామర్థ్యాలు గుర్తించి, మీలో ఉన్న మంచి క్వాలిటీస్‌ని గుర్తించి, మీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో మీ భవిష్యత్తుకి వాళ్ళని ఎంపవరింగ్ పీపుల్ అంటారు. ఓకే. వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. "ఏయ్! నువ్వు చేయగలవు నీకేంటి? ఓకే. నీకు మేమున్నాం. నువ్వొచ్చేయి నువ్వు చేస్తావు" అని ఎవరైతే సపోర్టివ్‌గా ఉంటారో వాళ్ళు. ఎవరు సపోర్ట్ ఎవ్వరు లేరు. మీ ధ్యానం మీకుంది అయిపోయింది కథ అక్కడితోటి. మీకు మీరే ఓకే. మీరు మగాడన్నది మీకే తెలుస్తది. మీరు ధ్యానం చేస్తే. 3 అవర్స్ ధ్యానం చేయండి. మీకెవరి అవసరంలా. ఒకవేళ ఎవరైనా మీ చుట్టూ ఉన్న పాజిటివ్ వ్యక్తులు ఎలా ఉంటే వాళ్ళకి కూడా మీరు బూస్టింగ్ ఉంటదని చెప్తున్నా. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వని అవసరంలా. మీరు ధ్యానం చేస్తే. మీరు ధ్యానం చేయకపోతే ఎళ్లి చేతులు కట్టుకోవాలి ఆడికెళ్ళి. గోడ దగ్గరికెళ్ళి. ఆడు బిల్డప్ ఇస్తూ ఉంటాడు మీ దగ్గర. ఓకే. కాబట్టి మీ ధ్యాన శక్తితో మీకు కావాల్సింది మీరే ఆహ్, చేసుకోండి. మరొక్కసారి చెప్తున్నా. మీ బ్రెయిన్‌కి పదే పదే అదే ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే వింటున్నారో అది మీ మైండ్ వింటా ఉంటది. మీ జీవితంలో వచ్చేసిది అదే జాగ్రత్త. మీరు 30, 40 సార్లు ఒకే వింటున్నారా? మాట్లాడుతున్నారా? అయిపోయింది కథ అయిపోయింది. అది మీ జీవితంలోకి వస్తది. కాపోతే అది నేను చెప్పిందేంటంటే మంచి లోక కళ్యాణానికి మీకు ఉపయోగపడేది చేసుకోండి అని చెప్తున్నా. ఓకే. నెగెటివ్ కాకుండా పాజిటివ్ ఆలోచన పెట్టి దాన్ని అదే పదే పదే రిపీట్ చేస్తే మీ లైఫ్‌లోకి అది వచ్చుంటది. కాబట్టి మీరు ఏం వింటున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీ బ్రెయిన్ వింటుంది గుర్తుపెట్టుకోండి. వింటుందంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మీరు నమ్ముతున్నారని. మీరు నమ్మిందే మీ బ్రెయిన్ వింటది గుర్తుపెట్టుకోండి. అది అట్టుకొచ్చి మీకిస్తది. ఓకే. అది మీకు 3 అవర్స్ ధ్యానం చేస్తే ఇంకా ఫాస్ట్‌గా పట్టుకొచ్చి మీకిస్తది. అంతే తేడా. ఓకే. కానీ ఇవ్వడం అనేది పక్కా. మీకు ఈ ఎమోషన్స్ సంబంధించి ఎవ్రి ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఇదొక ఎనర్జీ అంతే. మీకు ఏడవాలనిపించిందనుకో, లోపల నుంచి వచ్చేస్తుందనుకో, మీరు దాన్ని సప్రెస్ చేయండి. అణచొద్దు దాన్ని. ఏడ్చేయండి. నవ్వొచ్చింది నవ్వండి. ఏదో చెప్పాలనుకున్నది చెప్పండి. ఓకే. అలాగే మనం కోపరేషన్‌లో 2 ఉన్నాయి ఇక్కడ. ఆరోగ్యకరమైన కోపాలు, అనారోగ్యకరమైన కోపాలు, తాపాలు ఇప్పుడు ఉన్నాయి. అది ఆళ్ళకి ఉపయోగం, మనకి ఉపయోగపడేది అంటే అప్పుడు మీరు కొంచెం సీరియస్‌గా చెప్తారు. మాస్టర్ మీరు ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పండి. అది ఆరోగ్యకరమైన సంబంధించింది. ఓకే. ఆ సీరియస్‌నెస్ కూడా. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం దాన్ని ఉపయోగించాలి ఆ ఎమోషన్‌ని. లేతే అక్కడ వర్కౌట్ అవ్వదక్కడ. ఓకే. మనం ఎక్కడ ఎలాగా మాట్లాడాలన్నది అక్కడ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది.
ఎదుటి వ్యక్తులు మనకి హాని చేసినట్టు ఉండకూడదు. మనం హాని చేసుకున్నట్టు, మనం దిగజార్చినట్టు ఉండకూడదు. మన రెస్పెక్ట్ ఎక్కడ తగ్గకూడదు. ఆడి రెస్పెక్ట్ కూడా తగ్గకూడదు ఎదర. ఈ 2 దృష్టిలో పెట్టుకొని లోక కళ్యాణం ఆడు అంతా ఒకటే. అంతా వన్నెస్ అన్న దృష్టిలో పెట్టుకొని మీరెప్పుడు కూడా మీ యొక్క కోపాన్ని ఒక సిస్టమేటిక్‌గా ఉపయోగించడానికి ట్రై చేయండి. ఓకే. కోపం కామన్ అందరికి వస్తది. అది వచ్చిపోయే మాట ఇవన్నీ కూడా. కానీ అది ఎప్పుడు కంట్రోల్ అంటే మీరు ధ్యానం చేసినప్పుడు అక్కడ మీరు ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో ఎంతవరకు మీరు రెస్పాండ్ అవ్వాలో అంతవరకు రెస్పాండ్. రియాక్ట్ అవ్వరు. ఓకే. రెస్పాండ్ పద్ధతితోటి మీరు చెప్తారు. అది ఏదైనా సరే. ఓకే. అంచొద్దు. ఓకే. అక్కడ ఏదో మీరు చెప్పకపోతే అక్కడ వర్కౌట్ అవ్వదు. టైం వచ్చింది చెప్పాలక్కడ. ఎవరో అడ్డేస్తున్నారు. మీరు ఆగండి మాస్టర్ అని చెప్పేసి మీరెళ్లి చెప్పాలక్కడ. ఓకే. అప్పుడు మీ ఎమోషన్ కాస్త అక్కడ క్లియర్ అయిపోతది. అక్కడ ఒక ఎమోషన్ వచ్చింది మీకక్కడ లోపల నుంచి. అది మీరు అంచారనుకో అది లోపల మీకు బ్లాక్స్ కింద రకరకాల రోగాల కింద అవ్వడం జరుగుతూ ఉంటది. ఓకే. ఎప్పటికప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా కూడా మీరు ఇచ్చేయండి. అది ఒక మెసేజ్. మీకు కోపం వచ్చింది ఒక మెసేజ్. లేకపోతే ఒక సాడ్‌నెస్ వచ్చింది ఒక మెసేజ్. సాడ్‌నెస్ అంటే ఏంటి? మీరు మీరు హీలింగ్ చేసుకోవాలి మీ బాడీని. సాడ్‌నెస్ ఏదో ఒక దాంతో దుఃఖపడుతూ ఉన్నారు మీరు. ధ్యానంలో కూర్చొని అది క్లియర్ చేసుకోవాలి. ఒక 41 డేస్ ధ్యానంలో కూర్చొని ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకోవాలి. అప్పుడు ఆ దుఃఖం పోతది. అంతవరకు అది అప్పుడప్పుడు వస్తా ఉంటది. మీరు ఏడుస్తా కూర్చొని దుఃఖపడుతూ ఉంటారనమాట. ఓకే. దుఃఖం వచ్చిందంటే ఏంటి? మీ బాడీని ఏదో ఉంది హీల్ చేసుకోవాలని అక్కడ. గత జన్మలో ఏదో ఉంది. అది గుర్తుకొస్తా ఉంది. ఏడిపిస్తా ఉంది. ఒక ఆ ఎనర్జీ, ఆ సాడ్‌నెస్ అనేది. సాడ్‌నెస్ అంటే ఏంటి? హీలింగ్ చేసుకోమని మీ బాడీని. ఓకే. అంటే మనిషికి ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఉండకూడదు. ధ్యానం చేస్తే ఇది ఉండదు యాక్చువల్లీ. ధ్యానం చేయనోడికి ఎన్నో వస్తాయి. కాబట్టి దుఃఖం వస్తుందంటే మీరు హీల్ చేసుకోవాలి. ఏదో ఉంది. మొత్తం ఎవరిని బాధ పెట్టుంటారో, ఏదో చేసుంటారో. ఓకే. అక్కడ మీకు క్షమాపణ చెప్పుకొని మీరు ధ్యానంలో కూర్చుంటే అది హీల్ అయిపోతది అక్కడ. ఇంకా సాడ్‌నెస్ అనేది రాదు. అలా అన్నమాట. సాడ్‌నెస్ వచ్చిందంటే మీ మైండ్ చెప్తది. హీల్ చెయ్యి. నేను బాధపడుతున్నాను అని చెప్తది మీ మైండ్. ఓకే. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని మీరు కూర్చుంటే అది ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతది. ఓకే. ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఈ కోపాలు, తాపాలు, అసూయలు అవన్నీ కూడా మనకి మన శత్రువులు ఏం కాదవి. అవి ఒక మనకి ఎనర్జీస్. ఓకే. ఒక మెసేజెస్ మాట అవి. దాన్ని మనం ఏంటంటే హ్మ్, ఒక ఎక్కడ హీల్ చేసుకోవాలి. ఓకే. ఎక్కడ చెప్పారు కదా! ఎక్కడ ఉపయోగించాలో ఆరోగ్యకరమైన కోపం అక్కడ ఉపయోగించాలి. ఓకే. ప్రతిసారిలా నువ్వు నేను నార్మల్‌గా పళ్ళికిలిస్తానంటే వర్కౌట్ అవ్వదు. ఈ ప్రాపంచికతలో. ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలన్నమాట. ఓకే. సో, అక్కడ సిట్యుయేషన్ బట్టి కొంచెం మళ్ళీ కామ్ అయిపోతారు. మీరు మెడిటేటర్ కాబట్టి ఆటోమేటిక్‌గా మీరు మళ్ళీ అక్కడ కామ్‌నెస్ అనేది వచ్చేస్తది. సైలెంట్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. అది అయిపోయిన వెంటనే. మళ్ళీ వెంటనే ఫ్రెండ్‌షిప్‌గా మళ్ళీ మీరిద్దరు కలిసి టీ తాగుతారు. జెలసీ అనే ఎనర్జీ ఉంది. ఇదేంటి జెలసీ అనేది? ఇది అసూయ. ఎందుకు? పక్కోడు కారు కొన్నాడు. నేను కారు కొన్నాను జెలసీ. లేదా పక్కోడు ఇంకా మంచిగా ఉన్నాడు. నాకు లేదు. అంటే ఏంటి దాని అర్థం? లేదు. ఆడికుంది నాకు లేదు. అందుకే జెలసీ వచ్చింది. పక్కోడికి ఏదో నెక్లెస్ ఉంది. వడ్డానం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ పరంగా చెప్తున్నాను. నాకు లేదు. అసూయ. నాకంటే కాస్ట్‌లీగా డైమండ్ నెక్లెస్ వేసుకున్నా నాకు లేదు. అసూయ. పక్కోడికి జాబ్ ఉంది. నాకు లేదు. అసూయ. పక్కోడు బాగా చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బాగా మాట్లాడు అసూయ. ఇవన్నీ ఏంటి? అసూయ అనేది ఎందుకొస్తుంది? మీ దగ్గర లేదు. అంటే ఏంటి? మీ మైండ్ చెప్తుంది. నాకది కావాలి అని కోరుకుంటది మీ మైండ్. ఆ కోరిక ఎలా నెరవేర్చుకోవాలన్నది మీరు చూసుకోవాలి. అప్పుడు అసూయ రాదు. ఇప్పుడు ఆడ బంగారు నెక్లెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు బాగా కష్టపడి మీరు మీరు దానికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ప్రాసెస్ అది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అది ఏదైనా అవ్వచ్చు. ఒక కోరిక ఉంది. అది పక్కోడికి ఉంది. మీకు మీరు నెరవేర్చుకోలేకపోయారు. అప్పుడు అసూయ వస్తది. ఆడికంటే ఇంకా ఎక్కువ పెద్ద కోరిక ఇంకా మీరు నెరవేర్చుకున్నారనుకో, ఈ అసూయ అనేది వెళ్ళిపోతుంది. అంటే అసూయ ఇన్ ద సెన్స్ ఏంటి? కోరిక. మీ మైండ్ ఏదో కోరుకుంటుంది. మీ మనసు ఏదో కోరుకుంటుంది. దాన్ని కోరిక తీర్చాలని మీకు చెప్తుంది అసూయ. ఓకే. ఆ కోరిక నెరవేరుకున్నప్పుడు అసూయ అనేది ఉండదు. సో, అసూయ వచ్చిందంటే మీకు ఏదో కోరిక ఉంది. ఆ కోరిక ఏంటో చూసుకొని నెరవేర్చుకోండి. ఓకే. మన సంకల్పాలు ఉన్నాయి కదా! సంకల్ప ధ్యానం ద్వారాగా మీరు నెరవేర్చుకోండి. అన్నీ ఉన్నాయి కదా! మన చేతిలో ధ్యానం ఉంది. మీకు ఏది కావాలో అది ఇస్తది. మీ ఇష్టం అది.
మీ మీ చెవులు డ్యూటీ వల్ల ఏంటి, స్విచ్ ఆన్ చేసుకోవాలి అంతే. ధ్యానం అనేది స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిక్సీ తిరుగుతుంది, అవి జరగని వర్క్లన్నీ జరుగుతాయి. ఓకే, మిక్సీ ఉంది అంటే మీ శరీరం ఉంది, ఓకే, శ్వాస ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీరు స్విచ్ ఆన్ చేయలేదు అంటే ఏంటి, ధ్యానం చేయలేదు. శ్వాస ఉంది, మీ శరీరం ఉంది, అంటే మిక్సీ ఉంది, మిక్సీలో అన్నీ వేశారు. స్విచ్ ఆన్ చేయకపోతే అవి ఎలా తిరుగుతాయి, ఎక్కడ వేసుకున్నాయి ఆ మసాలాలన్నీ అలా ఉంటాయి, నలగవై, గ్రైండ్ అవ్వవు. మరి ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తేనే. అలాగే మీ శరీరం, మీ శ్వాస ఉంది ఉంటే ఉపయోగం ఏంటి, మీరు స్విచ్ ఆన్ చేయాలి, ధ్యానంలో కూర్చోవాలి. పనులు అవ్వాలన్నా, మీరు సోల్తో మీరు కరెక్ట్ అవ్వాలన్నా, మీరు ఆనందంగా ఉండాలన్నా, పాజిటివ్ లెవెల్లో ఉండాలన్నా, 10 మందికి ఉపయోగపడాలన్నా, లోకాలయానికి ఉపయోగపడాలన్నా, మీకు మీరు ఉపయోగపడాలన్నా, మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడాలన్నా, అందరూ మిమ్మల్ని గౌరవించాలన్నా, ఏదైనా అనుకోండి, స్విచ్ ఆన్ చేసుకోండి. ధ్యానం అనేది స్విచ్ ఆన్. చెప్పాను కదా, డైలీ 3 అవర్స్ ఎవరైతే ఆన్ చేసుకుని పెట్టుకుంటారో కథ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, మీకు ఒకరితో పని లేదు, ఆటోమేటిక్ మాస్టర్లు మీకు సాయం చేస్తూ ఉంటారు, మీ సోలే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే చేయగా చేయగా మీకు మీ గత జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ గత జన్మలో మీకు చూసుకున్నప్పుడు ఈ ఎమోషన్స్ బాగా అర్థమవుతాయి అన్నమాట. ఆడు ఎందుకు మీ మీద కోపడుతున్నాడు, ఎందుకు మీ మీద పగతో ఉన్నాడు అనేది, ఎందుకు ఉన్నాడు ఇన్ ద సెన్స్ ఏంటంటే, అప్పుడు గతం చూసుకున్నప్పుడు ఆడు మీరు ఏ ఇబ్బంది పెట్టారన్నప్పుడు తెలుసుకుందని చూసుకున్నారనుకో, వీడు సైలెంట్ అవుతాడు ఇక్కడ. లేదా ఇక్కడ మీరు ధ్యాన శక్తి పెంచుకున్నారనుకో, మీ ఆరాకి మీ ఎనర్జీ గ్రిడ్లో ఉంటారు కాబట్టి ఆడు ఏదో మీకు నెగిటివ్గా మాట్లాడదామన్నా, ఏదో కొంచెం రెచ్చిపోదామన్నా మీ మీదకి వచ్చి ఆడు మీ ఆరాకి నమస్కారం పెట్టేసి రా బావా టీ తాగుదాం అంటాడు. కాబట్టి ఎవరైతే 3 అవర్స్ ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళని టచ్ చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ ఆరా క్లీన్గా ఉంటుంది, మంచి ఎనర్జీ గ్రిడ్లో ఉంటారు. ఓకే, కాబట్టి 3 అవర్స్ ధ్యానం చేయండి ఫస్ట్ డైలీ, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఈ ఎమోషన్స్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చిందా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావమ్మా అనేది మీద మీరు ప్రశ్నించుకోండి. నువ్వేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు నాతోటి, కోపం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యక్తి మీద అనుకున్నావు, అప్పుడు మీరు అడగండి నువ్వు ఎందుకున్నావు అని అడగండి. అంటే కోపాన్ని మీరు ఇక్కడ ఎందుకున్నావు, తర్వాత నువ్వేం చెప్పడానికి నాకు ప్రయత్నిస్తున్నావు, రెండో క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది, ఓ నాకు అతను రెస్పెక్ట్ ఇవ్వలేదు, అందుకు నాకు కోపం వచ్చింది అనేది ఆన్సర్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా ప్రతి ఎమోషన్ మీరు ప్రశ్నించి జవాబు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వేం చెప్పదలుచుకున్నావు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ ఉన్న ఎమోషన్ మీకు అర్థమవుతుంది. ఎమోషన్స్ చదవండి అంతే, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అవన్నీ మెసేజెస్ అంతే, అవి మీరు మనకి కాదు కాదవి, అవన్నీ మెసేజెస్ ఇస్తాయి మీకు. ఎమోషన్స్ ఇచ్చినప్పుడు ఇలా అడగండి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఏం చెప్పడం ప్రయత్నిస్తున్నప్పుడు అది జవాబు ఆటోమేటిక్గా వస్తుంది. అంత అయిపోయింది, ఓహో అతను నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదా, ఓకే, అప్పుడు మీరు గజ్జాము చూసుకుని మీ దగ్గర ఎనర్జీ ఉందని చూసుకుంటారు, ఎందుకు ఇవ్వలేదు, లేదు గజ్జాములో అతనికి ఎంతోమందికి రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను, అది అతను ఒక వ్యక్తి జన్మ తీసుకుని నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అయిపోయా అట్లా అన్నమాట. అలా గజ్జాములో అర్థం చేసుకుంటే మీకు ఇలాగ క్లియర్ అవుతుంటాయి అన్నమాట. ప్రతి ఎమోషన్ కూడా ప్రశ్న, మీరు ఇప్పుడు ఎందుకున్నావు, నాకు ఏం చెప్పదలుచుకున్నావు అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఒకటి వెళ్ళిపోతాయి, నీలో ఉన్న చెత్త చెదరాలు. కోపాలు రావు, అప్పుడు అర్థం చేసుకుంటారు, అంటే రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అంటే తెలుసా, ఏడో నన్ను అంటావా అనేది రియాక్షన్. రెస్పాండ్ అంటే ఓ అతను నన్ను ఎలాగన్నాడా, ఎందుకు అన్నాడా అని ఒకసారి ఆగి ఆలోచిస్తారు, ఓ నా తప్పు నాదలే అందుకే అన్నాడు అని రెస్పాండ్ అవుతుంది అనమాట. ఒకవేళ నిజంగా అతను ఏదో తప్పుగా ఇచ్చేసి ఉండొచ్చు, ఓకే గజ్జాం లేదు అని ఉంటాను, అందుకే నన్ను ఉంటాడు అని మీరు సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు రెస్పాండింగ్ అనేది వస్తుంది, ధ్యానం లేకపోతే రియాక్టింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయండి.